ఎస్ మానవరాయ్ గారు, ఒకే కేసుకి సంబంధించి ఢిల్లీలో కేజ్రీవాల్ గారి విషయంలో కాంగ్రెస్ ఒకలాగే స్పందిస్తుంది, కవిత గారి విషయంలో మరొకలాగే స్పందిస్తుంది అన్నది మీ మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. అట్ ద సేమ్ టైం ఇవాళ మనకు అర్థమవుతున్నది ఒకే కేసులో కవిత గారికి బెయిల్ వచ్చింది, కేజ్రీవాల్ గారికి బెయిల్ రాలేదు. కారణాలు ఏంటో తెలియదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కారణాలంటే ఏం లేదండి. పునీతులు కావాలంటే జైలుకు పోవాల్సిన వాళ్ళు బీజేపీ కార్యాలయానికి వెళ్తే పునీతులు అయిపోతారు. గతంలో చాలా మంది అయ్యారు. ఎంతో మంది కాంగ్రెస్ నాయకుల్ని లేకుంటే వేరే పార్టీకి చెందిన నాయకుల్ని బీజేపీ లొంగ తీసుకొని జైల్లో ఉండాల్సిన వాళ్ళు తన కార్యాలయాల్లో కట్టిపడేస్తుంది. ఇది వాస్తవం. మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. బ్యాంకులను కొల్లగొట్టినోడని, తర్వాత రకరకాల కుంభకోణాలు చేసినోడని, ఆ రాజ్యసభ సభ్యులై ఉండి ఎథిక్స్ కమిటీ, పార్లమెంట్ ఎథిక్స్ కమిటీలో వాళ్ళ మీద ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ వెంటనే వాళ్ళే బీజేపీ పార్టీలో చేర్చుకున్న సంఘటనలు కాబట్టి ఇవాళ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనం అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నది. తర్వాత 7 స్థానాల్లో అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఒప్పందం ఉంటది. వీళ్ళిద్దరు టార్గెట్ ఎట్టుందంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీని అసలు ముందుకు రాకుండా. మీరు ఎలిగేషన్స్ అన్ని చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నా ప్రశ్న మొదటి ప్రశ్నకి మీరు ఆన్సర్ చెప్పలా. మొదటి ప్రశ్న, దీనిలో సూత్రధారు ఉన్నటువంటి కేజ్రీవాల్ కేమో మీరు మద్దతు ఇస్తారు. కేజ్రీవాల్ గారికి రాకపోవటం ఏంటంటే ఇండియా కూటమిలో భాగంగా ఉంటాం. కవిత గారు రావటం ఏంటంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పరస్పరంగా సహకరించుకోవటం. హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్లి అంతకుముందు ఇంతకీ కేసు స్కామ్ ఉందంటారా లేదంటారా మీరు? సరే, స్కామ్ ఉన్నది లేదనేది ఇప్పుడు నేను చెప్తే కాదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పాలి. వాళ్ళు బెయిల్ ఇచ్చారు. ఎందుకంటే మన కోర్టు గురించి మాట్లాడదు, కానీ రాజకీయ అంశాలు మాత్రమే మనం మాట్లాడగలం. బయట జరిగే అంశాలు మాత్రం మాట్లాడదు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు, దేశంలో జరిగే రాజకీయ పరిణామాల గురించి మాత్రం మనం మాట్లాడాలి. కానీ కోర్టుకు సంబంధించి మాట్లాడితే నేను కూడా నేరస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలంటే బీజేపీతో సహవాసం చేయాల్సిందే. లేకపోతే రాష్ట్రంలో అనేక గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. కవిత గారు ఒక పక్క జైల్లో నుంచి ఇలా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ కేసుల్ని కఠినం చేస్తే చాలా ప్రమాదం ఉంది భవిష్యత్తులో. అదే విధంగా ఒక కాళేశ్వరం లో అవినీతి పైన విచారణ జరుగుతుంది. అధికారులు మొత్తం మాకేం సంబంధం లేదు, అంతా వాళ్ళు చెప్పినట్టే, ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ప్రభుత్వంలో పెద్దలు చెప్పినట్టే చేశామని వాళ్ళు సంతకాలు పెడతారు. ఏడంటే ఆడ విచారణాధికారుల ముందు. విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై దానిపై ఒక పక్కన విచారణ. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీస్ అధికారులు ఇప్పటికే జైలుకు పోయారు. ఇంకొంచెం పెద్ద అధికారి, ఇంటెలిజెన్స్ అధికారి రావాల్సి ఉంది. రేపు అన్ని కూడా మెడకు చుట్టుకునే పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీ కూడా రావటం లేదు. ఎందుకంటే మొహం చూపించుకోలేని పరిస్థితి. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే బండి సంజయ్ గారు మీ పుణ్యానే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మీ లాయర్లే, మీ పార్లమెంట్ సభ్యులే వాదించారు. అతికినట్టున్నారు కదా. ఇప్పుడు వృత్తిపరమైనటువంటి సిల్వి గారు ఒకవేళ వాదించి వృత్తిపరంగా, రఘునందన్ రావు గారు లాయర్ అండి, అసదుద్దీన్ ఓవైసీ గారు మరి నిజామాబాద్ నిర్మాణంలో అరెస్ట్ అయితే ఆయన ఒకరిగా పనిచేసి ఆయన బెయిల్ ఇప్పించడం, మరి వాళ్ళిద్దరు ఒకటేనా? వాళ్ళ లాయర్లు వృత్తి, అది లాయర్ అన్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా పోతారు. కానీ ఇక్కడ ఏం రాజకీయ సంబంధాలు చూడండి. ఇక్కడ రాజకీయ సంబంధాలు, బలపడుతున్న సంబంధాలు, ఎట్లా ముడిపడుతున్న సంబంధాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విచారణ నుంచి తప్పించుకోవాలంటే చెప్పారు. భారత రాజ్యాంగంలో 361వ నిబంధన ఉన్నది. దాని ప్రకారం ఈ దేశంలో ఇద్దరు అనేక క్రిమినల్ చట్టాల నుంచి, కేసుల నుంచి మినహాయింపు పొందగలరు. వాళ్ళు ఒకటి రాష్ట్రపతి, 2 గవర్నరు. ఒకవేళ ఈ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపి పునీతులను చేస్తే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారికి గవర్నర్ పదవి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కేసులు విఠల్ గారు ఇస్తారు. ముఖ్యమంత్రి కంటిన్యూ కావాలని తిరుగుతుండు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తిరుగుతుందని చెప్పేసి భారతరాయ్ గారు మాట్లాడుతుండు సార్. రాయ్ గారు మరి ఇప్పుడు ఇస్తారు సార్ భారతరాయ్ గారు మీరు మాట్లాడగానే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు విభజించబడతారని ఒక్క సెకండ్. శ్రీనివాస్ గారు
నేను ఏమంటానంటే కేసుకు సంబంధించి ఏదో ఒకటి మాట్లాడాలంటే మాట్లాడాలి. నేను ఏమంటానంటే ఏది పడితే అది మాట్లాడతా అంటే ఈడీ కేసులు ఓటుకు నోటు కేసులో కూడా ఉన్నది. దాని గురించి అదే రేవంత్ రెడ్డి గారు 3 సార్లు కలిపారు. 3 సార్లు కలిసి నన్ను అట్లనే ముఖ్యమంత్రి నేనేమంటానంటే రాహుల్ గాంధీ ధర్నా ఎందుకు చేసిండు? ఒక్క సెకండ్ కాదు 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 మానవతరాయ్ గారు, అంటే మనం మాట్లాడదానిలో ఒక ఫండమెంటల్ పాయింట్ విషయంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, వేరే ఏం లేదు. సరే మీరు రాజకీయ ఆరోపణలు ఎలాగే అందరూ చేస్తారు, చెప్పని చేస్తారు, కానీ ఇప్పుడు ఒక కేసుకి సంబంధించి కేసే ఉత్తది, ఇందులో కుట్రేమీ లేదంటే అది ఒక లైను. కేజ్రీవాల్ గారి విషయంలో అయినా, మనోజ్ సిసోడియా అయినా, లేకపోతే కవిత గారి విషయంలో అయినా. కానీ కేసు అక్కడేమో సీఎంగా ఉన్న వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఆయన పాత్ర లేకుండా ఈ స్కామ్ ఉండదు, లేదు ఉంటే గింటే ఆయన పాత్రతోటే ఉండాలి, లేదని మీరు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కవిత గారు మాత్రం ఈ కేసులో ఉన్నారు, లేదు ఈ కేసులో బీజేపీ బీఆర్ఎస్ ఆలోచి పట్టడం వల్ల బెయిల్ వచ్చింది అంటా ఉన్నారు. ఇది ఎలా అంటే ఇది ప్రత్యేకమైన పరిస్థితి. అసలు కవిత గారి మీద ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు అసలు కేసు నమోదు చేయాలనుకోలేదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి పోయి మళ్ళీ బీజేపీలోంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ నాయకులు అప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కవితని గనక మనం అరెస్ట్ చేయకపోతే, కవిత గారిని అరెస్ట్ చేయకపోతే మన పార్టీ మీద విశ్వాసం కోల్పోతాం, బీజేపీకి సంబంధాలు ఉన్నాయనుకుంటారని చెప్పి అనుకున్నది నిజమైంది. అసెంబ్లీ ఎన్నికలు అందుకే వాళ్ళకి 8 స్థానాలు ఇచ్చారు, కాంగ్రెస్ ని గెలిపించారు. కాబట్టి ఈ యొక్క దీని నుంచి బయటపడటానికి ఏం చేశారు, మళ్ళీ బీజేపీ ఎన్నికల్లో పుంజుకుంది. కాబట్టి మార్చి 15వ తారీఖు కల్లా ఎందుకంటే అరెస్ట్ చేయకపోతే మళ్ళీ పుంజుకోము అని చెప్పేసి తప్పుడు సంకేతాలు పోతాయి. ఈ ఎన్నికల్లో ఎట్లాగూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ మనకే బదలాయి. కనీసం రైట్ ఇక్కడ ఒక బేస్ ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, ఇస్తాను సార్, ఇస్తారు.